గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా లేదా? అయితే వెళ్ళి ఇప్పుడే చేసేసుకోండి. ఈ వీడియో ఏంటి అంటే నేను నా ఫ్రెండ్స్తో డే అవుట్ ప్లాన్ చేశాను అనమాట. ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో సిఎంఆర్ సెంట్రల్లో మేము ఏం చేసాం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది పార్ట్ 2. పార్ట్ 2లో మేము రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. పార్ట్ 1 వీడియో చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ పార్ట్ 2 వీడియోలో రెస్టారెంట్కి వెళ్ళాము, చెఫ్స్ విలేజ్ అనే రెస్టారెంట్కి. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదని చెప్పి ఎర్లీగానే వెళ్ళిపోయాం అనమాట రెస్టారెంట్కి. అందుకే ఎవరు లేరు. ఇక్కడ మంచిగా బర్త్డే డెకార్స్ కూడా ఉన్నాయి. బాగుంది రెస్టారెంట్ అయితే. ఫుడ్ కూడా బాగానే ఉంది. సో ఇలా రెస్టారెంట్ మొత్తం చూసి వెళ్ళి ఇలా కూర్చున్నాము. కూర్చోగానే అడిగారనమాట, మెనూ కార్డ్ ఉందా మ్యామ్ అని. యా ఉంది అని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇంకొకసారి చూసేయండి రెస్టారెంట్ని. క్యూట్గా బాగుంది రెస్టారెంట్, చిన్నగా ఉన్న ఫుడ్ కూడా బాగుంది. ఆ తర్వాత కొన్ని వీడియోస్ తీసుకున్నాను అనమాట. నేను వీడియోస్ తీసుకుంటున్నాను, నా ఫ్రెండ్ కూడా రికార్డ్ చేసుకుంటుంది. ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అని అడిగితే తను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుందంట త్వరలో. ఇప్పటి వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, ఇప్పుడు వీడియోలో ఉన్న వాయిసే వినండి, చూడండి. వీళ్ళ ఫుడ్ ఇంకా రాలేదు. ఆల్వేస్ చబీ చబీ తనుకొని నాకు తోడైంది సార్. చబీ చబీ దీని ఫేసే కొంచెం లాగింది, నా మాయ మాత్రం అంటే ఇంకా ఇంత బాగుండాలో ఉంది కానీ వాయిస్ వినిపించదు కదా. వినిపిస్తుంది, టైం లాప్స్ పెట్టలేదు. నువ్వు కానీరా కానీ అసలు ఎందుకంటే ఇంతకు ముందు నేను తిన్నప్పుడు తనకు రాలేదు, తను మాత్రం తింటుంది. కానీ పొరపాటున ఫుడ్ వచ్చాక తినేయలే. దాన్ని జూమ్ చేసి తీసుకోండి, బాగా వస్తుంది. క్యాబేజా తీసుకున్నాను. నూడిల్స్ వేయండి. మేము ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నా వెజ్ ఫుడ్ ఫాస్ట్గా రాలేదు, వాళ్ళు నాన్ వెజ్ ఫుడ్ బేగా వచ్చేసింది. సో ఇప్పుడు నా ఫుడ్ బేగా వచ్చింది కదా, అందుకని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. అదే తను మాట్లాడుతుందనమాట అక్కడ. ముందుసారి మాది బేగా వచ్చింది, ఇప్పుడు నీది బేగా వచ్చింది అని చెప్పి. వెజ్ మాంచో సూప్ అండ్ నెక్స్ట్ పన్నీర్ నూడిల్స్ ఆర్డర్ చేశాను. పన్నీర్ నూడిల్స్ అనేది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఎలా ఉంటుందా అని చెప్పి తిన్నాను, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ అక్కడ. అండ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చేటప్పటికి చికెన్ లాలీపాప్స్, ప్రాన్స్, ఇంకేదో బిర్యానీ అలా ఏవేవో ఆర్డర్ చేశారు. సో అలాగా ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ తింటూ చాలా మాట్లాడుకున్నాం అనమాట. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను మాత్రం నా ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ కొంచెం లేట్గా వచ్చింది. లేట్గా వచ్చిన తర్వాత వాళ్ళు తింటున్నారు. అలా ముగ్గురం మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాము తింటూ. బీటెక్లో ఇది జరిగింది అది జరిగింది అని గాసిప్స్ చెప్పుకున్నాం మెయిన్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కూల్ డ్రింక్ తాగుతున్నాను అనమాట. అంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే కూల్ డ్రింక్ కోసం నేను కూల్ డ్రింక్ తాగడం ఆపేసాను అనమాట. 4 or 5 months నుంచి కూల్ డ్రింక్ తాగట్లేదు. రెస్టారెంట్కి వెళ్ళిన రోజే తాగాను, అందుకే అంత స్పెసిఫిక్గా చెప్పాను. చూసారా ఎలా చూస్తున్నానో? సుని అలా మాట్లాడుతూ ఉందన్నమాట. సో నేను కూడా అలా మాట్లాడుతూ డిస్కస్ చేసుకుంటూ చాలా ముచ్చట్లయితే చాలా బాగా టైం స్పెండ్ చేశాము. అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు వాయిస్ ఓవర్ విన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వీడియోలో వాయిసే వినండి. చాలా అయితే మాట్లాడుకున్నాము. నేను ఇంకా సగమే అప్లోడ్ చేశాను. ఇంకా చాలా వీడియోస్ రికార్డ్ చేశాము. మేబీ ఫ్యూచర్లో అవి అప్లోడ్ చేస్తాను. నేను వాళ్ళ పర్మిషన్ అడిగాను అప్లోడ్ చేయనా అని చెప్పి. వాళ్ళు ఓకే మేము కంఫర్టే అని చెప్పేసి అన్నారు, అందుకే అప్లోడ్ చేశాను అనమాట. నేను జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే రికార్డ్ చేశాను. కానీ తేజు అయితే మాత్రం, అంటే నా నేమ్ కూడా తేజువే, నా పక్కన ఉంది కదా తను కూడా తేజువే అనమాట. మా ఇద్దరు నేమ్స్ సేమ్. సో నేనైతే ఫస్ట్ తినేటప్పుడు అండ్ నెక్స్ట్ కొంచెం మాట్లాడేటప్పుడే క్లిప్స్ తీశాను. కానీ అదైతే మేము అక్కడ కూర్చొని ఫుడ్ తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ట్రైపాడ్ ముందు పెట్టుకొని రికార్డ్ చేస్తూనే ఉంది. ఎందుకు తేజు రికార్డ్ చేస్తున్నావు అంటే యూట్యూబ్ ఛానల్ పెడతాననింది. మేబీ పెడతాదో లేదో తెలీదు. మేము ఇది వరకు కూడా రెస్టారెంట్కి వెళ్ళాము, నా ఫుడ్ లాస్ట్ వచ్చింది అని చెప్పాను కదా, అప్పుడు కూడా అది ఇలానే రికార్డ్ చేసింది. నేను ఆ వీడియో పక్కన పెడతాను చూడండి.
నేను అదేదో ఏంటి సూప్ అది మాంచో సూప్ నూడిల్స్ అని బాగుంది వెజిటేరియన్స్కి ముందు ఎవరైనా మంచిగా ప్రాన్స్ తిని చికెన్ తిని బిర్యానీ వస్తే ముందు నాకు తిన్నా కాబట్టి ఇది చప్పగా ఉంది. నేను ఫస్ట్ కాబట్టి తినగలుగుతాను. కమ్మగా ప్రాన్స్ చెప్పుకొని పులావ్ చెప్పు ఐస్ క్రీమ్స్ టైం అడిగి చూసారు కదా గాయస్, నన్ను ఎలా హేళన చేస్తున్నారో వాళ్ళు. నాన్ వెజ్ తిన్నాక వెజ్ తింటే ఎవరికైనా నచ్చుతుందా? నచ్చదు కదా, చప్పగానే అనిపిస్తుంది ఫుడ్. సో వాళ్ళకి అలా అనిపించింది అనమాట. నాన్ వెజ్ తిన్నారు, దట్టు ప్రాన్స్ తిన్నారు. ప్రాన్స్ తిన్న తర్వాత పన్నీర్ తింటే ఏమైనా ఎక్కుతుందా? మీరు కామెంట్లో చెప్పండి ఎవరు కరెక్ట్ అనేది. నా ఫుడ్ అయితే చాలా బాగుంది. నాన్ వెజ్ తిన్నాక వెజ్ తింటే ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఫుడ్ తినేసాము, ఆ తర్వాత ఐస్ క్రీమ్ తిందాము అని చెప్పి ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ పెట్టుకొని తినేసాము. వీడియో క్లిప్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, కింద నుండి చూసేయండి. సో ఆ రోజు వాళ్ళ ఫుడ్ ఫాస్ట్గా వచ్చిందనమాట, నా ఫుడ్ ఫాస్ట్గా రాలేదు. సో చూసాను అనమాట నేను కూడా, ఈరోజు వాళ్ళు నన్ను చూసినట్టే. అండ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలా వీడియోస్ చేస్తుంటే పక్కన అడిగారు, వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నా చూడండి. తేజస్వి సురేష్ ప్లానెట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.